హాయ్, పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈవేళ మంచి గరం మసాలా పొడి ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. ఇది మనం ఆడుకుని అన్ని రెసిపీలో వేసుకోవచ్చు. ఇదిగోండి ఏమేమి కావాలో చెప్తున్నానండి. ఇదిగోండి పావు కేజీ ధనియాలండి. ఇవి ఇలా కొంచెం ఎండపెట్టాను. పావు కేజీ ధనియాలు. ఇదిగోండి 100 గ్రాములు జీలకర్ర అండి. 100 గ్రాముల జీలకర్ర. ఇదిగోండి లామొక్కలు, ఇవి లామొక్కలు, యాలక్కాయలు, ఇదిగోండి పలావా దిసులు వేసాను. జాజి పువ్వు, జాపత్రి, దాసిన చెక్క, ధనియాలు ఇవండి. ఇవి ఇవ్వండి సాజీరా కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ అస్సలు ఏంటి మాడిపోకుండా దగ్గరుండి మంచిగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకుని చల్లారాక మిక్సీ కొట్టుకోవాలని చూపిస్తాను మీకు. ఇవన్నీ చక్కగా వేపుకుందాము. వేపుకున్నాక మిక్సీ కొట్టాక మసాలా పొడి ఎంత గుమగుమలాడిపోతుందో మీరు చూద్దరు. కానీ ప్రతి కూరల్లోనూ వేసుకోవచ్చు. సరేనండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి నూరుకుని అప్పటికప్పుడు ఈ మసాలా పొడి చేసేసుకుని డబ్బాలో వేసుకుంటే టెన్షన్ పడక్కర్లేదు. ఎప్పుడైనా మనం ఎన్ని కూర కానీ మసాలా పెట్టి ఏ కూరలైనా వండేసుకోవచ్చు వేసుకుని. సరేనండి, రెండు ఎలా చేస్తాను చూద్దాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి బాణీ పెట్టి ఇదిగో అన్ని మసాలాలు ఇందులో వేసి వేపుతున్నాను. చూడండి, చిన్న మంట మీద ఇలాగే వేపుకోవాలి. డ్రై రోస్ట్ ఇలా చేసుకోవాలి మంచిగా. ఇది వేపుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. మనకే కాదు, మన పక్కింటోళ్ళకి, ఈ పక్కింటోళ్ళకి అందరికీ మంచి స్మెల్ వెళ్ళిపోతుందండి. మంచి మసాలా స్మెల్. ప్రతి కూరలోని ఇది వాడుకోవచ్చు. సూపర్ మసాలా పొడిమండి. ఇలా బాగా వేపుకున్నాక చిన్న మంట మీద ఇంక మిక్సీలో వేసి పొడి చేసేసాక చూపిస్తాను. సరేనండి. ఇదిగోండి బాగా ఏగిపోయినాయి చక్కగా. ఇక అన్ని మసాలాలని దించేసాను. కొద్దిగా చల్లారిక చాలా వేడిగా ఉన్నాయి. చల్లారాక మిక్సీ వేసుకుందామండి. చక్కగా అలా వేపుకుంటే మీకు చాలా రోజులు గుమగుమలాడే గరం మసాలా పొడి రెడీ అయిపోతుంది. ఇదిగో చూసారా, అన్నీ చల్లారాక అప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం. కాలిపోతున్నాయి. పొడి అయిపోయాక చూపిస్తానండి. ఇదిగోండి మసాలా పొడి శుభ్రంగా మిక్సీలో వేసి మెత్తగా ఆడేసాను. ఇదిగో మొత్తం అంతా బాటిల్లో వేసేసుకున్నానండి నేను. చూసారండి, ఇలా మొత్తం ఇలా ఫుల్ బాటిల్ కొట్టుకుంటాను నేను. ఇదిగో ఇలా గాజు సీసాలో వేసేసుకుని మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుందండి. ప్రతి ఎన్వి కూరలోని వేసుకోవచ్చు. ఫిష్లో, మటన్లో, చికెన్లో, రొయ్యల్లో, పలావ్లో అన్నిటికి ఇది వాడతానండి నేను. సూపర్ టేస్ట్. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. మీరే చాలా బాగుందంటారు. మా ఫ్రెండ్స్ చాలామంది నా చేత ఇలా చేయించుకున్నారు తెలుసండి. ఒక ఫ్రెష్ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కుమ్మేసుకుని ఫ్రెష్ తీసుకుని ఇది ఎన్వికి ఇలా 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇలా ఎన్వికి 2 స్పూన్లు వేసుకోవాలి ఏంటి. కాయగూరల కూరలకి ఏదైనా మసాలా కూరలు ఉంటే గుత్తి వంకాయ గట్ట ఇంత వేసుకుంటే చాలండి. సూపర్ టేస్ట్. మీరే అంటారు చాలా బాగుందండి. గ్రేవీ ఎంత టేస్ట్ వస్తుందంటే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సరేనా? పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుస్తాం. సరేనండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్.